హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు కొర్రలతో కిచిడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉందండి. డీటెయిల్గా ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. కొర్రల్ని మనం నైటే నానపెట్టుకుంటే బాగా మెత్తగా మంచిగా అవుతాయండి. మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 2 hours బిఫోర్ ఎర్రకందిపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి నేను, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, టమాటా, అల్లం ముక్కలు వేసుకున్నాను నేను. మీ దగ్గర ఇంకా ఏ కూరగాయలు ఉన్నా సరే వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలండి. ఎందుకంటే మనం నెయ్యి ఒక్క స్పూనే వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వెయిట్ లాస్ రెసిపీస్లో. అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, తోటకూర కూడా వేసుకున్నాను అండి. మనం ఏ ఆకుకూర ఉంటే కూడా ఆ ఆకుకూర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నాను. అలాగే నిమ్మరసము, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న ఎర్ర పెసరపప్పు కూడా వేసుకొని కొద్దిగా కూరగాయలతో కలిసే వరకు మనం కలిదిప్పుకోవాలి. తర్వాత గ్లాస్కి మామూలు గ్లాస్కి 2.5 గ్లాసులు మీకు ఆల్రెడీ నా వీడియో ఉందండి, కొర్రల అన్నం ఎలా వండుకోవాలో. సో కిచిడి కాబట్టి ఇంకొంచెం మనం ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. గ్లాస్కి 3.5 గ్లాసులు వేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకొని సరిపడా వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న కొర్రలు వేసుకోవడమేనండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది. ఇదంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి. అంతేనండి, ఇంకేం లేదు. దించుకునే ముందు కొద్దిగా మిరియాల పొడి, అలాగే నేను ఫ్లేక్ సీడ్స్ అండ్ నువ్వులతో కలిపి ఒక పౌడర్ చేసుకున్నాను అండి, వెయిట్ లాస్ కర్రీస్లో వేసుకోవడానికి. అది వేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం పెరుగు అండ్ క్యారెట్, కీరాతో తింటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్స్లో చెప్పండి.